ఏం మాయ చేశావే పార్ట్ 57. ఆ అబ్బాయి మీద నాకు కలిగింది కేవలం ఆకర్షణ లేక ఇష్టమో అనుకున్నాను, కానీ ప్రేమ అని ఈరోజే అర్థమైంది. తెలీదు ఈ ప్రేమ ప్రయాణం ఏ తీరానికి చేరుతుందో, కానీ అతని మీద నాకు కలిగిన ఫీలింగ్స్ నా నుండి నెరవేరు కావడం అంటూ జరిగితే అది నా గొంతులో ఊపిరి ఆగిపోయినప్పుడే అని నా మనసు బలంగా చెప్తుంది. ఎందుకో ఈ ఫీలింగ్ ఎవరితోనూ షేర్ చేసుకునే ధైర్యం చేయలేకపోయాను. నా జీవితంలో నేను దాచిపెట్టిన మొదటి రహస్యం, అది కూడా నా మనసుకి సంబంధించింది కావడం ఒకవైపు బాధగా ఉన్న ఎందుకో వర్షతో షేర్ చేసుకునే ధైర్యం చేయలేకపోయాను. ఆ పేజీలో ఉన్నదంతా చదివిన ఆదిత్ కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు. ప్రేమ తనని ఎలాంటి సిచ్యువేషన్లో మొదటిసారి చూసిందో, ఆమె మనసులో తన మీద ప్రేమ ఎలా కలిగిందో గుర్తు చేసుకున్న ఆదిత్కి మళ్ళీ ఆ సిచ్యువేషన్ అంతా కళ్ళ ముందు మెదలడంతో అతని మనసుకి ఏదో తెలియని హాయి కలిగింది. అదే సంతోషంతో నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో మళ్ళీ వారం రోజుల వరకు నా కృష్ణ నాకు దర్శనం ఇవ్వలేదు. నా కృష్ణ అని ఎవరిని అంటున్నానని అర్థం కాలేదా? ఇంకెవరిని? మొదటి చూపులోనే నా మనసు దోచిన నా అదితి కృష్ణను. నాకు తన పేరు అంటే చాలా ఇష్టం. నాకెంతో ఇష్టమైన కన్నయ్య పేరు అంటే ఇంకా ఇష్టం. అందుకే ఇలా కృష్ణ అని నాలో నేనే పిలుచుకునేదాన్ని. మళ్ళీ నా కృష్ణ నాకు ఈరోజు ఉదయమే శివయ్య దర్శనానికి వెళ్ళినప్పుడు కనిపించాడు. ఎల్లో కలర్ కుర్తాలో చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు తను దేవుడికి నమస్కరించి దండం పెట్టుకుంటే నేను మాత్రం దూరం నుండి తననే చూస్తూ ఉండిపోయాను. వర్ష వచ్చి 2 పీకే వరకు స్పృహలో లేనంత మైకంలో మునిగిపోయాను. కానీ తీరా వర్ష నుండి చూపు తిప్పేసరికి అక్కడ నా కృష్ణ లేడు. ఎందుకో ఒక క్షణం మనసుకి బాధగా అనిపించిన చాలా రోజుల తర్వాత తనని చూడడంతో మనసంతా ఏదో తెలియని హాయిని సంతోషాన్ని అనిపించింది. అదంతా చదివిన ఆదిత్ కళల్లో కన్నీళ్ళు. డైరీలో నా కృష్ణ అన్న పేరుని ప్రేమగా చేత్తో తడుముతూ ఆ టైంలో వైశాలి గారి మొక్కు కోసం ఆవిడతో గుడికి వెళ్ళడం గుర్తొచ్చిన చిరునవ్వు విరబూసి అతని పెదాల మీద అదే చిరునవ్వుతో నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. అలా ప్రేమ అప్పటి నుండి ఆదిత్ని చూసిన ప్రతి సిచ్యువేషన్ని ఒక అందమైన జ్ఞాపకంగా డైరీలో ఏదో ప్రేమగా పొందుపరుచుకుంది. అది చదువుతున్న ఆదిత్ మిక్స్డ్ ఎమోషన్స్తో కన్నీళ్లతో నవ్వుతూ ప్రతి పేజీలో ప్రేమ రాసుకున్న అందమైన జ్ఞాపకాలను ఇష్టంగా చదువుతూ చేత్తో తడుముతూ ఉన్నాడు. కొన్ని పేజీల తర్వాత నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చేశాను. అలాగే నా కృష్ణ కూడా తను చదువుతున్న ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చేశాడు. లాస్ట్ ఇయర్ హాలిడేస్ కంటే ఈ ఇయర్ హాలిడేస్ చాలా ఘోరంగా గడిచాయి. మళ్ళీ నా కృష్ణను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒక్కో రోజు ఒక్క నిమిషాన్ని ఒక్కో యుగం చాలా కష్టంగా గడిపాను. మేము చదివేది ఒక కాలేజీలో కాకపోయినా వాళ్ళు కాలేజీ దాటి మా కాలేజీని చేరుకోవాలి కాబట్టి కుదిరినప్పుడు నా కృష్ణను దూరం నుండే చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. హాలిడేస్ అయ్యాక ఒక 10 రోజుల వరకు నా కృష్ణ నాకు కనిపించలేదు. మళ్ళీ యథావిధిగా ఆ శివయ్య సన్నిధిలోనే నాకు ఇష్టమైన లైట్ బ్లూ కుర్తాలో ఈరోజు ఉదయమే కనిపించాడు. చాలా రోజుల తర్వాత చూశానేమో నాకు తెలియకుండానే నా కృష్ణను చూస్తున్నా నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఆల్మోస్ట్ ఈరోజు వర్షకు దొరికిపోయాను అనుకున్నాను, కానీ లక్కీగా లేదు. నా కళ్ళల్లో నీళ్లు చూసి పెద్దమ్మకు బాలేదని ఏడుస్తున్నావా పిచ్చిదానా, పెద్దమ్మకి ఏం కాదు అని నాకు సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. నిజానికి అమ్మకు నిన్నటి నుండి ఒంట్లో బాలేదు. అమ్మ కోసం బాధతో గుడికి వచ్చిన నాకు నా కృష్ణ కనిపించడంతో మనసులో ఉన్న భారం అంతా తీసి పడేసినట్టు అనిపించింది. ప్రేమ ఫీలింగ్స్ చదువుతున్న ఆదిత్కి ఆ జరిగిన ప్రతి సిచ్యువేషన్లో తన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే మనసంతా భారంగా మారడం మొదలుపెట్టింది. భారమైన మనసుతో నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో నిన్న నైట్ అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించడంతో అప్పటికప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆయన ఇచ్చిన మెడిసిన్స్ తీసుకొని రావడం కోసం నేను ప్రసాద్ బాబాయితో బయటికి వెళ్ళాను. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్లో ఒక మెడిసిన్ అసలు ఊర్లో ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా లేదు అనడంతో బాబాయ్ నేను అలా వెతుకుతూ సిటీ అవుట్స్కట్స్లో మెడ్ప్లస్ వరకు వెళ్ళిపోయాం. లక్కీగా అక్కడ దొరికిన ఆ మెడిసిన్ తీసుకొని వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి ఇంచుమించు తన ఏజ్ ఉన్న అమ్మాయి వెనుక యాసిడ్ అటాక్ చేయడానికి వెంటపడడం చూసి చాలా భయం వేసింది. వాడి వెనుకే బాబాయ్ నేను వెళ్ళాం ఆ అమ్మాయిని సేవ్ చేద్దామని. కానీ మేము ఆ అమ్మాయిని సేవ్ చేయకముందే ఎక్కడి నుండి వచ్చాడో కానీ నా కృష్ణ దేవుడిలా వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేసి ఆ అటాక్ చేయబోయిన వాడికి కూడా చాలా సౌమ్యంగా క్లాస్ పీకి బుద్ధొచ్చేలా చేశాడు. అది చూసిన బాబాయ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నా కృష్ణ మాటలు విన్న బాబాయ్ అన్నారు, ఆ అబ్బాయిని చూస్తుంటే తెలుస్తుంది ఆ అబ్బాయి తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అని.
నిజంగా ఈ జనరేషన్లో ఉన్న ఆణిముత్యం అని నిజంగా నా కృష్ణ ప్లేస్లో వేరే ఎవరున్నా సరే తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని అంత సౌమ్యంగా చేతుల వరకు వెళ్లకుండా మాటలతోనే హ్యాండిల్ చేయడం ఎవ్వరి తరం కాదు. మాటల మాంత్రికుడు నా కృష్ణ. అదంతా చదివిన ఆదిత్ భారమైన మనసుతో కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ తన గురించి వివరించే ప్రతి సిచ్యువేషన్లో నా కృష్ణ అని రాసుకున్న ఆమె ప్రేమకు ఊపిరి భారం అవుతుంటే చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. తన గురించి ఏం తెలియకుండానే మనసులో ఇంత ప్రేమ పెంచుకొని మౌనంగా ప్రేమించిన ప్రేమ తన జీవితంలోకి వింధ్య అడుగు పెట్టాక ఆమె ఎంత పెయిన్ తీసుకుని ఉంటుందో అన్న ఊహ కూడా ఆదిత్కి చాలా బాధగా అనిపించింది. చెప్పాలంటే ఇక ధైర్యం చేసి ఆ తర్వాత ఆమె మనసులో ఉన్నది చదవాలంటేనే భయంగా అనిపించింది. కానీ చదివితే కదా ప్రేమ మనసు ఏంటో తెలిసేది. అందుకే చాలాసేపటి ధైర్యం చేసి కళ్ళు తుడుచుకొని నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో ఫైనల్ ఇయర్ కాబట్టి ఇటు నాకు అటు కృష్ణకు వేగంగా రోజులు పరిగెడుతున్నాయి. తనేమో సెమ్ దగ్గర పడుతుంది కాబట్టి అటు ప్రాజెక్ట్ ఇటు స్టడీస్ రెండిట్లో బిజీ అయిపోయాడు. ఈ రెండేళ్లలో నాకు కాస్త ధైర్యం ఎక్కువై వర్షకు తెలియకుండా అప్పుడప్పుడు నా కృష్ణ కాలేజ్కి వెళ్ళేదాన్ని. దూరం నుండే చూసుకుని సంతోషపడేదాన్ని. కానీ ఎప్పుడూ తనకి ఎదురుపడాలి అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఈ హడావిడిలో నేను నా కృష్ణను కనీసం చూడడానికి కూడా కుదరట్లేదు. కానీ వీలైనంత ప్రతిసారి కాలేజ్కి వెళ్ళి చూసుకునేదాన్ని. చాలా రోజుల తర్వాత నా కృష్ణ కళ్ళల్లో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కారణం తెలియకపోయినా తన కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు చూస్తుంటే తన సంతోషం ఎప్పటికీ తనతో ఉండాలి అని ఆ దేవుణ్ణి ఎప్పుడు వేడుకుంటూనే ఉన్నాను నేను. అప్పటికే ఆదిత్కి అర్థమైంది ప్రేమ రాసుకున్న తన సంతోషానికి కారణం తను బెంగళూరు వెళ్ళి అక్కడ వింధ్యను చూసి రావడం వల్లే అని. అది గుర్తు చేసుకున్న ఆదిత్ తన మనసు ఆ క్షణాలు నెమరు వేసుకుంటూ మరింత భారంగా మారడంతో అదురుతున్న గుండెతో నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో ఈ మధ్య నా కృష్ణను చూడడం అస్సలు కుదరడం లేదు. పైగా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడడంతో దూరం నుండి కూడా చూడడం కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత నా కృష్ణ కళల్లో అదే సంతోషంతో పాటు ఎప్పుడూ లేనిది ఇది వరకు ఎప్పుడూ చూడనిది తన పక్కన ఒక అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది. తనతో నా కృష్ణ నవ్వుతూ మాట్లాడుతుంటే చూడడానికి ఎంత చక్కగా ఉన్నాడో మాటల్లో చెప్పలేను, అంత ముచ్చటగా ఉన్నాడు. పాపం ఆ అమ్మాయి కూడా నా కృష్ణతోనూ తన ఫ్రెండ్తోనూ తప్ప ఇంకెవరితోనూ కలవట్లేదు. అదంతా చదివిన ఆదిత్కి ప్రేమ తన పక్కన మరో అమ్మాయిని చూసినా కూడా తప్పుగా అర్థం చేసుకొని ఆమె వ్యక్తిత్వానికి మనసు దాసోహం అవుతుంటే తను ఆమె గురించి అన్న మాటలు తన మనసుని సూదుల్లా గుచ్చుతుంటే అతని మనసు బాధగా మూలిగింది. కన్నీళ్లతో చిన్నగా వణుకుతున్న చేతులతో నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. అదంతా చదివిన ఆదిత్కి ప్రేమ తన పక్కన మరో అమ్మాయిని చూసినా కూడా తప్పుగా అర్థం చేసుకునే ఆమె వ్యక్తిత్వానికి మనసు దాసోహం అవుతుంటే తను ఆమె గురించి అన్న మాటలు తన మనసునే సూదుల్లా గుచ్చుతుంటే అతని మనసు మరింత బాధగా మూలిగింది. కన్నీళ్లతో చిన్నగా వణుకుతున్న చేతులతో నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో చాలా రోజుల తర్వాత ఈరోజు క్లాసెస్ కంప్లీట్ అవ్వగానే వర్ష కాలేజ్కి రాకపోవడంతో నా కృష్ణను చూడడానికి వాళ్ళ కాలేజ్కి వెళ్ళాను నేను. వాళ్ళకి కూడా అప్పుడే క్లాసెస్ కంప్లీట్ అయినట్టున్నాయి. గ్రౌండ్లో కూర్చొని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మొన్న సరిగ్గా గమనించలేదు కానీ ఈ రోజు నా కృష్ణ పక్కన కొత్తగా కనిపిస్తున్న అమ్మాయి కళ్ళలో మెరుపులు, నా కృష్ణని ప్రేమగా చూస్తున్న ఆమె కళ్ళు ఎందుకో ఆ క్షణం కాస్త జలస్గా అనిపించి బాధతో ఏడుపు వచ్చిన దేవుడు నా కృష్ణ జీవితాన్ని ఎవరితో ముడిపెడితే వాళ్ళతో నా కృష్ణ ఎప్పటికీ సంతోషంగా ఉంటే చాలని నాకు నేను సర్ది చెప్పుకొని అక్కడి నుండి వెళ్ళబోయాను. ఈ 3 ఏళ్లలో ఎవరికి దొరకని నేను ఆ అమ్మాయికి దొరికేశాను. నా కృష్ణకు తెలియకుండా నా దగ్గరకు రాబోయింది కానీ నేను వెంటనే అక్కడి నుండి తప్పించుకొని వచ్చేశాను. అదంతా చదివిన ఆదిత్కి వింధ్య ప్రేమను తమ కాలేజీలోనే చూశాను అని చెప్పడం గుర్తొచ్చి ఆ 3 ఏళ్ల తన వెనుక ఒక మనిషి తనని ఇంతలా ఆరాధిస్తూ తిరుగుతుంది అని గుర్తించలేని తన అసమర్థతకు తనని తానే తిట్టుకుంటూ నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో ఆ పేజీ అంతా బ్లాంక్గా ఉన్నా తడి తగిలి డ్రై అయితే ఎలా ఉంటుందో అలా ఉండడంతో ఆ పేజ్ అంతా ప్రేమ కన్నీళ్లతో తడిచి అలా అయిందని అర్థం కావడానికి ఆదిత్కి పెద్ద సమయం పట్టలేదు. ఆ పేజీలో ప్రేమ ఏం రాయాలనుకొని రాయలేక బాధతో కన్నీళ్లు పెట్టుకుందో అర్థం కానీ ఆదిత్ బాధపడుతూ నెక్స్ట్ పేజీ తిప్పాడు. నెక్స్ట్ పేజీలో అక్కడక్కడ అక్షరాలు కన్నీళ్లతో తడిచి కాస్త చెదిరి ఉన్నాయి. అది చూడగానే ఆదిత్ మనసు బాధతో మూలిగింది. కన్నీళ్లతో వాటిని తడుముతూ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని చదవడం స్టార్ట్ చేశాడు. ఆదిత్ గారు చాలా పెద్ద యాక్సిడెంట్కి గురయ్యాడు.
ఉంటాడు. తను తొందరగా కోలుకొని మామూలు మనిషి అయితే మోకాల మీద అమ్మవారి మెట్లు ఎక్కి నైవేద్యం సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. ఎగ్జామ్స్ హడావిడి వల్ల కుదరలేదు. అవి నిన్నటితో అవడంతో ఈరోజు మొదటిసారి వర్షకు చెప్పకుండా గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకొని ప్రసాదం పంచిపెడుతూ ఉంటే నా దగ్గరకు అదితి గారు ప్రేమిస్తున్న వింధ్య వచ్చింది. తను మొదట కాస్త కోపంగా మమ్మల్ని ఫాలో అవుతున్నావా అని అడిగేసరికి బాధేసింది. కానీ అప్పటికే నా మనసు బీటలు వారడంతో ఆ మాటలు గాయపడిన నా మనసుని పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. అందుకే మనస్ఫూర్తిగా వింధ్య అదితి గారు ఎప్పటికీ కలిసి ఉండాలి అని కోరుకొని ఇంకెప్పుడు వాళ్ళ లైఫ్లోకి రానని చెప్పి అక్కడి నుండి వచ్చేసాను. ప్రేమ మనసుకి పట్టరానంత సంతోషాన్ని మాత్రమే కాదు, భరించలేని బాధ భారం కూడా కలుగుతాయని నాకు ఈరోజు 15-20 రోజుల్లోనే నా ప్రేమ పరిచయం చేసింది. మనం ప్రేమిస్తున్న వారి మనసులో ఇంకొకరు ఉన్నారు అని తెలిస్తే ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కూడా కష్టంగానే ఉంది. ఈ 15-20 రోజుల నుండి నాలో నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను. నేను ఎప్పుడూ అనుకోలేదు నేను జీవితంలో ఇలాంటి బాధను ఎదుర్కోవాల్సి వస్తుందని. కనీసం నా బాధను అమ్మతో కానీ వర్షతో కానీ షేర్ చేసుకునే ఆస్కారం కూడా లేదు. ఎంత బాధపడుతున్నా అది ఎవరికి తెలియనివ్వకుండా నాలో నేనే నరకమే అనుభవించాను. ఉదయం అంతా చదువుకోవడం, రాత్రైతే మనసుని ముక్కలు చేసే నిజాన్ని దిగమింగుకోలేక ఏడుస్తూ కూర్చోవడం, ఇదే అలవాటైపోయింది. మనసుకి కష్టంగా ఉన్నా నేను ఎంత బాధపడ్డా సరే మళ్ళీ తిరిగి అదితి గారి జీవితంలోకి తొంగి చూడకూడదు అని దృఢంగా నిర్ణయించుకున్నాను. ఇవే ఈ డైరీలో నేను రాసే ఆఖరి అక్షరాలు. అదితి గారిని నేను చూసే ఆఖరి క్షణాలు కావాలి అని కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఈ బాధను భరించడం నా వల్ల కావట్లేదు. ఇక సెలవు. ఇదంతా చదువుతున్న అదితికి అప్పటి ప్రేమ పరిస్థితి, ఆమె మనసు పడిన ఆవేదన అంత స్పష్టంగా అర్థమవుతుంటే గుండెను మెలేసిన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ డైరీని గుండెలకు హత్తుకున్నాడు. ప్రేమించిన వారు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అదితి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే ఆనాటి ప్రేమ మానసిక పరిస్థితిని ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవడానికి భయంగా అనిపించింది అదితికి. అదురుతున్న గుండెతో చిన్నగా వణుకుతున్న చేత్తో మరో పేజీ తిప్పాడు అదితి. చాలా పేజీలు ఖాళీ తర్వాత ఒక పేజీలో మళ్ళీ రాసింది. ఆ పేజీలో కూడా కన్నీళ్లతో అక్షరాలు చదవడం అదితి మనసుని భారంగా మార్చింది. ఇక జీవితంలో మళ్ళీ నీ అవసరం వస్తుంది అని అస్సలు అనుకోలేదు నేను. అయినా మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? నా పరిస్థితి అలానే ఉంది. మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వచ్చిన వాళ్ళను రిజెక్ట్ చేస్తూ చాలా అలసిపోయాను. అలాంటి నాకు కొద్ది రోజుల క్రితం ఓ బంగారు తల్లి అమ్మ అంటూ పరిచయమైంది. నక్షత్రం లాంటి కళ్ళు, చెట్టి ముక్కు, బుజ్జి పేదాలు, చందమామ లాంటి మోము. నిజంగా ఏంజెల్లా ఉంది. ఆ బుజ్జిదాన్ని చూడగానే ఎందుకో మనసుకి బాగా పరిచయం ఉన్న మనిషిలానే కాదు, బాగా దగ్గరగా వ్యక్తిలా అనిపించింది. నన్ను ఎందుకు అమ్మ అని పిలిచిందో తెలియదు కానీ ఆ బంగారు తల్లి అమ్మ అని పిలిచిన పిలుపుకి నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నిజంగానే ఆ బుజ్జిదాని మీద మొదటి పరిచయంలోనే ఏదో తెలియని మమకారం పెంచుకున్నాను. ఈ మధ్య దేవుడికి నా మీద జాలేసిందేమో, అందుకే నా జీవితంలోకి ఆ బంగారం రూపంలో ఒక వెలుగుని పంపాడు అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. స్కూల్ అయ్యి ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ బుజ్జిదాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, మళ్ళీ ఎప్పుడు కలుస్తానా అని ఇదే ధ్యాసలో ఉండేదాన్ని. అది తక్కువ టైంలోనే మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. అచ్చమైన తల్లి బిడ్డల్లా. ఆ బుజ్జిదాని ఫ్యామిలీని కూడా నేను ఉదయమే గుళ్ళో కలిశాను. వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ చాలా మంచివారు. కానీ నేను ఊహించని షాక్ తగిలింది నాకు. ఈరోజు అమ్మకి హెల్త్ చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్తే అక్కడ నా బంగారు తల్లి వాళ్ళ నాన్నమ్మకి సడన్గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అంకుల్ ఆ బుజ్జిది బాధపడుతూ కూర్చునేసరికి చాలా బాధేసింది. నాన్నమ్మ కోసం ఏడుస్తున్న బుజ్జిదాన్ని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్తూ ఓదార్చేసరికి నెమ్మదిగా నిద్రపోయింది. సరిగ్గా అప్పుడే ఉన్నట్టుండి నా గుండెల్లో అలజడి మొదలైంది. మనసంతా గందరగోళంగా ఉండడం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు నాకు. ఉన్నట్టుండి వైభవ్ గారు అన్నయ్య అనడంతో తలెత్తి చూసిన నాకు 5 ఏళ్ల తర్వాత నేను ప్రాణంగా ప్రేమించిన అదే రూపం నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి సంతోషం, బాధ, కోపం, భయం అన్ని ఎమోషన్స్తో నా మనసు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. అసలు నేను చూస్తుంది నిజమో కాదో అర్థం కాలేదు నాకు. కానీ అంతలోనే నా గుండెల మీద నిద్రపోతున్న బుజ్జిది వింధ్య అదితి గారుల కూతురని అర్థం కాగానే చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషంలోనే తనని ఇంకాస్త దగ్గరకు తీసుకున్నాను సంబరపడుతూ. కానీ అప్పుడే నాకు మరో విషయం కూడా గుర్తొచ్చింది. జశ్వంత్ సార్ చెప్పినట్టు ఆ బుజ్జిదాని తల్లి యాక్సిడెంట్లో చనిపోయింది అంటే చనిపోయింది వింధ్యనా? అందుకే ఎప్పుడు పెదాల మీద సన్నటి చిరునవ్వుతో హుషారుగా ఉండే అదితి గారు ఇలా రాయిలా ఎలాంటి భావం లేకుండా తయారయ్యారా అనిపించింది.
అదిత్ గారు మరొకరి సొంతం అంటే ఎంత బాధ అనుభవించను. అదిత్ గారిని ఆ పసి ప్రాణాన్ని వింధ్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అర్థం కాగానే అంతే బాధగా అనిపించింది. అందుకే అదిత్ గారు ఆ పసిదాన్ని నా నుండి తీసుకోవడానికి చాపేసరికి నా బిడ్డను నా నుండి లాక్కున్నంత బాధగా అనిపించింది. అయినా తప్పలేదు. అదంతా చదువుతున్న అదిత్కి మొదటిసారి స్కూల్లో అనుకోకుండా కార్తో ప్రేమను డాష్ ఇవ్వడం, అది తనని ఆమెకు తేలికపోయినా ఆమె మంచితనంతో వదిలేయమని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఇలా హాస్పిటల్లో చూడడం గుర్తొచ్చేసరికి ప్రేమ ఫీలింగ్స్ని తలుచుకొని బాధపడుతూ నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. నెక్స్ట్ పేజీలో ఈ రోజున బంగారాన్ని ఎవరో కిడ్నాప్ చేయబోయారు. ఆ సంఘటన ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతుంటే నా శరీరం నుండి ఏదో భాగం వేరవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దేవుడి దయ వల్ల నా బిడ్డను వాళ్ళ నుండి రక్షించుకోగలిగాను. కానీ నా నుండి నా బంగారాన్ని లాక్కున్న ఆదిత్ గారి కళల్లో కనిపించిన ద్వేషంతో కూడిన కోపం గాయపడిన నా మనసుని మరింత బాధకు గురిచేసింది. ఆయన నన్ను అంతగా ద్వేషించడానికి కారణం ఏంటో అర్థం కాక మనసుకి చాలా కష్టంగా ఉంది. అదంతా చదువుతున్న టైంలో అన్వి విషయంలో ఆదిత్ చేసిన ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ప్రేమ మనసుకి తను మరింత గాయం చేశాడు అని అర్థమవుతుంటే తన మీద తనకే కోపంగా అనిపించి బాధగా నెక్స్ట్ పేజీ తిప్పాడు. నెక్స్ట్ పేజీలో నా జీవితాన్ని దేవుడు ఎందుకు ఇంత నరకప్రాయంగా రాశాడో నాకేం అర్థం కావట్లేదు. దేవుడు రాసిన తలరాతకు సంతోషపడాలో లేక బాధపడాలో కూడా అర్థం కావట్లేదు. నా పరిస్థితికి నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఈరోజు అనుకోని విధంగా నాకు ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్లి ఆగిపోయి నా బంగారం కోసం నేను ప్రాణంగా ప్రేమించిన ఆదిత్ గారితో పెళ్లి నిశ్చయించారు మా పెద్దవాళ్ళు. ఆయనకి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని ఆయన వైఖరి చూసినా ఎవరికైనా ఇట్టే అర్థం చేసుకుంటారు. విద్యను అంతగా ప్రేమించిన వ్యక్తి ఆమె స్థానాన్ని మరో మనిషికి ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో తప్పులేదు. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే నాది ప్రేమ ఎలా అవుతుంది? కానీ ఆయనకి నా పైన ఎందుకు అంత ప్రత్యక్షమైన ద్వేషము ఆ మాత్రం అర్థం కావట్లేదు. మేమిద్దరం ఈ పెళ్లి బంధంతో భార్యాభర్తలుగా మారబోయేది నా బంగారం కోసమే. అది చదివిన ఆదిత్కి మనసంతా మరింత భారంగా మారడంతో ప్రేమ విషయంలో తనెంత తప్పు చేస్తున్నాడో అర్థమవుతుంటే బాధతో అతని మనసు విలవిలలాడింది. ఇప్పటి వరకు ఆమె బాధకి తను తెలియకుండానే కారణమయ్యాడు. కానీ తమ పెళ్ళయ్యాక మాత్రం తెలిసి అనవసరంగా ఆమె మీద కోపం చూపిస్తున్న ద్వేషాన్ని పెంచుకున్నాడు అని ఆదిత్కి తెలుసు. దాని ప్రభావం వల్ల ప్రేమ మనసు ఇంకెంత గాయపడి ఉంటుందో అన్న ఊహ కూడా ఆదిత్ని నిలువెల్లా దహించి వేస్తుంది. కానీ ఎలాగో ధైర్యం చేసి వణుకుతున్న చేత్తోనే నెక్స్ట్ పేజీ తిప్పాడు ఆదిత్. ఆ పేజీ కూడా కన్నీళ్లతో చెదిరిన అక్షరాలతో ఉండడంతో ఆదిత్కి అర్థమైంది అదంతా తన కారణంగానే అని. నెక్స్ట్ పేజీలో ఆదిత్ గారికి పెళ్ళైతే అన్వి ఎప్పటికీ నాతోనే ఉంటుంది, నా బంగారు తల్లి కూడా తల్లి ప్రేమ దొరుకుతుంది అని సంబరపడ్డాను. కానీ ఆదిత్ గారి మనసులో కూతురి విషయంలో నేను ఒక విలన్ని అయిపోతాను అని అస్సలు అనుకోలేదు. ఆయన మాటలతో చూపులతో చేతులతో నన్ను ద్వేషిస్తూ కోపాన్ని ప్రదర్శిస్తుంటే చావైతే మేలు అనిపిస్తుంది. ఒక్కోసారి అంతగా ప్రేమించిన వ్యక్తి నుండి చిన్న నెగ్లిజెన్స్ భరించడమే కష్టం. అలాంటిది ఆయన ద్వేషాన్ని కోపాన్ని భరించడం నరకంలా ఉంది. అది చదివిన ఆదిత్కి ప్రేమ బాధతో రాసుకున్న ఒక్క అక్షరం ఈటెల్లా తన మనసుని గుచ్చుతుంటే ఆ బాధ భరించడం కూడా తన వల్ల కావట్లేదు. అలాంటిది ప్రాణంగా ప్రేమించిన తన నుండి తన ద్వేషాన్ని రుచి చూసిన ప్రేమ మనసు ఇంకెంత బాధపడుతుందో అర్థమవుతుంటే కన్నీళ్లతో నెక్స్ట్ పేజీ తిప్పాడు. నెక్స్ట్ పేజీలో ఆయన్ని నేను ఇదివరకే ప్రేమించిన విషయం చెప్పడానికి చాలాసార్లు ధైర్యం చేశాను. కానీ ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం మాత్రం నా మనసులో చాలా ఉంది. నేను ఆయన్ని అర్థం చేసుకున్నంత వరకు నేను ఈ విషయం చెప్తే నా కూతురికి తల్లి ప్రేమ ఎరగా వేసి నన్ను నీ సొంతం చేసుకోవడానికే ఇదంతా చేసావు కదా అని ఆయన అంటే నేను ఆ క్షణమే ఒక మనిషిగా చచ్చిపోయినట్టు. అందుకే ధైర్యం చేసి ఆయనతో మనసు విప్పి మాట్లాడే ధైర్యం ఏనాడు చేయలేకపోయాను. ఇక ముందైనా ఆయన నాలో ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని నింపితే ఆ విషయం నా అంతటా నేనే ఆయనకి చెప్పాలని అనుకుంటున్నాను. అది చదివిన ఆదిత్కి ప్రేమ తన దగ్గర ఆమె ప్రేమ విషయం ఎందుకు దాయాల్సి వచ్చిందో అర్థం కాగానే తన తొందరపాటుకు తన మూర్ఖత్వానికి తన మీద తానే కొప్పడుతూ బలంగా పిడికిలు పికించి విండో పక్కనున్న వాల్కి పంచసిస్తూ చర్మం చిట్లి రక్తం వస్తున్నా ఆపకుండా అలానే తనని తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. తన వల్ల 3 రోజుల నుండి ప్రేమ అనుభవించిన నరకాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఐఎమ్ సారీ టీచర్ అమ్మా, ఐఎమ్ సారీ, నా మూర్ఖత్వంతో నీ మనసుని పదే గాయపరుస్తూనే ఉన్నాను, నన్ను క్షమించు అనుకుంటూ ఆ డైరీని గుండెలకు హత్తుకున్నాడు ఆదిత్.